గోరింటాకు అంటే ఇష్టపడని ఆడవాళ్లే ఉండరు. అదే ఆషాఢ మాసం వస్తే పెళ్లి కాని యువతులు చేతుల నిండుగా గోరింటాకును రకరకాల డిజైన్లతో పెట్టుకుంటారు. ఎంత ఎర్రగా పండితే అంత మంచి భర్త వస్తాడని మహిళల నమ్మకం. అలాంటిదే మహబూబాబాద్ జిల్లాలో గోరింటాకు పండుగ జరుపుకున్నారు మహిళలు. ఆషాఢ మాసంలో మగువలు, యువతులు, చిన్నారులంతా ఒకచోట చేరి అరచేతులపై గోరింటాకు పెట్టుకుని సంబరాలు జరుపుకున్న సంఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని తాండవ కృష్ణా నృత్య అకాడమీ, శ్రీ వాసవి కన్యాక పరమేశ్వరి దేవాలయంలలో చోటు చేసుకుంది. సంస్కృతి సంప్రదాయాల ప్రాధాన్యతలో భాగంగా ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని మగువలు, యువతులు, చిన్నారులు గోరింటాకు వేడుకల్లో పాల్గొని సందడి చేశారు. గోరింటాకు వివిధ డిజైన్లతో ఎర్రగా పండిన చేతులను చూసుకుని ఆనంద డోలికల్లో మైమరచిపోయారు. ఈరోజు ఆషాఢ మాసం గోరింటాకు సంబరాలు అని చెప్పేసని గత 6 సంవత్సరాలుగా మేము చేస్తూ వస్తున్నాము. ఈ సంవత్సరం కూడా వైభవంగా నిర్వహించుకుందాము అని సాంస్కృతిక మన భారతీయ సాంస్కృతిక పద్ధతిలో అందరూ కలిసి కూడా గ్యాదర్ అవ్వడం అనేది జరిగింది. ఎందుకు మనం గోరింటాకు పెట్టుకుంటాము అన్న విషయానికి వస్తే, భానుడి ప్రతాపం నుంచి 4 నెలలు భానుడి ప్రతాపం నుంచి తేరుకొని స్త్రీ యొక్క శరీరం అంతా కూడా వేడితో నిండి ఉంటుంది. ఆ వేడిని కంట్రోల్ చేయడం కోసము గోరింటాకు చాలా బాగా ఔషధంగా పనిచేస్తుంది. అంతేకాకుండా మనకి ఈ టైంలో అంటే తొలకరి జల్లులు కురుస్తున్న సందర్భంలో సీజనల్కి సంబంధించిన జ్వరాలు అయి ఉండొచ్చు, లేదంటే వాటర్లో ఎక్కువగా స్త్రీలు గడుపుతారు కాబట్టి ఆ కాళ్ళల్లో వైరస్లు, ఫంగస్లు అయి ఉండొచ్చు. బ్యాక్టీరియా చేరడం వల్ల ఇన్ఫెక్షన్స్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. దానికి మంచి ఔషధంగా పనిచేస్తుంది గోరింటాకు. ఇవన్నీ కారణాలన్నివి ఇవన్నీ కూడా ఒక సైంటిఫిక్ రీజన్గా మనకు కనిపిస్తాయి. ఇవన్నీ పక్కకు పెడితే స్త్రీ యొక్క గర్భాశయానికి సంబంధించిన వ్యాధులు ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ కూడా గోరింటాకు మంచి ఔషధంగా పనిచేస్తుంది. వీటన్నిటిని కారణాల దృష్ట్యా మన భారతీయ వ్యవస్థ ఇంత గొప్పదండి. ఈ రకమైన అన్ని ఔషధాలు గోరింటాకులో ఉంటాయి కాబట్టి ఆషాఢ మాసంలో ప్రతి స్త్రీ కూడా గోరింటాకు పెట్టుకుంటుంది. పెళ్ళికాని అమ్మాయిలు అయితే గోరింటాకు పెట్టుకొని ఎర్రగా పండితే మంచి ఎర్రగా ఉన్న హస్బెండ్ వస్తాడు అని చెప్పేసి అన్ని ఊహల్లో ఉంటారు. అది ఒక రకమైన ఆశని కలిగిస్తూ ఉండే అంశాలు. అంతేకాకుండా గోరింటాకు అనేది ఒక కళ, పెట్టుకోవడం ఒక కళ. దాన్ని పెట్టుకోవడంలో ఒక సృజనాత్మకత అనేది ఉంటుంది. అది స్త్రీ యొక్క మెదడు మంచిగా పనిచేయడానికి యూజ్ అవుతుంది.
కండ్లకు మంచి ఎఫెక్టివ్నెస్ని ఇస్తుంది. ఈ అంశాలన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనం మన భారతీయ వ్యవస్థలో గోరింటాకు సంబరాలను నిర్వహించుకుంటూ వస్తున్నాము. ఈరోజు చక్కగా మా ఇన్స్టిట్యూట్లో అందరం కూడా 2 చేతుల నిండా గోరింటాకు పెట్టుకొని ఆనందంగా గడుపుతున్నాము. మన భారతీయ సంస్కృతిలో ప్రతి ఒక్క విషయానికి కూడా ఒక రీజన్ అనేది ఉంటుంది. దాన్ని మనమందరము గ్రహించవలసిన బాధ్యత ఉంది. ఆ కోణంలో ఈరోజు ఈ రకమైన పద్ధతిని మేము మన భారతీయ సంస్కృతిని నెక్స్ట్ జనరేషన్కి అందించడం కోసం, తర్వాత తరాల వారికి అందించడం కోసము గత 6 సంవత్సరాలుగా మేము దీన్ని కొనసాగిస్తూ వస్తున్నాము. నా పేరు అరుణ. మా ఆడవారికి ముఖ్యంగా కావాల్సినవి ఏంటి అంటే బొట్టు, గాజులు, అవి చూసుకొని ఎంతో మురిసిపోతూ ఉంటాము. అలాగే ఈ ఆషాఢ మాసం వచ్చినప్పుడు చేతి నిండా గోరింటాకు పెట్టుకొని అసలు ఏంటంటే మాకు బంగారం కూడా అంత హ్యాపీనెస్ ఇవ్వదేమో. ఈ గోరింటాకు చూసుకొని ఎంతో మురిసిపోతూ ఉంటాము. దీనివలన మాకు ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు కూడాను చాలా మేలు చేస్తూ ఉంటాయి. మా శరీరంలో వేడిని తగ్గించడానికైనా, మా ఆనందాన్ని రెట్టింపు చేయడానికైనా ఈ ఆషాఢ మాసం మాకు ఒక వరంగా మేము ఫీల్ అవుతున్నాము. ఇలా అందరం కలిసి గోరింటాకు పెట్టుకొని ఇది ఒక పండగలాగా జరుపుకోవడం కూడా ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఎవరి ఫ్యామిలీ వారికి సపరేట్గా ఉన్నప్పటికీ వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నటువంటి ఆటంకాలను కానీ, ఆ సమస్యల్ని కానీ కాసేపు ఇక్కడ కూర్చొని మర్చిపోయి సంతోషంగా మేము జరుపుకోవడం చాలా గొప్ప విషయము. సో ఇటువంటి ఒక పండగ వాతావరణాన్ని సృష్టించి మమ్మల్ని అందరినీ ఒక దగ్గర గ్యాదర్ చేసి ఈ పండుగ జరిపేందుకు అవకాశాన్ని కల్పించిన మన తాండవ కృష్ణ నృత్య అకాడమీ డైరెక్టర్ గారు ఉదయశ్రీ గారికి ధన్యవాదాలు.